హాయ్ హలో నమస్తే, నేను మీ ప్రదీప్ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ మీ. పొద్దున్నే పైకి వచ్చానండి. ఇంకా ఈరోజు గార్డెన్లో చిన్న చిన్న పనులు ఉన్నాయి, అలాగే ఆవాలు కూడా హార్వెస్ట్కి ఉన్నాయి. కొత్తిమీరకి మెంతాకి సీడ్స్ కూడా వేద్దాం అనుకుంటున్నాను. అలాగే చిన్న చిన్న పనులు ఉన్నాయి. ఇంకా ఈరోజు నేను గార్డెన్లో ఏమేమి వర్క్ చేస్తాననేది మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ చూడండి ఫ్లవర్స్ ఎంత బాగా పూసాయో. ఇంకా ఈ సీజన్ వచ్చిందంటే ఖచ్చితంగా ఇంక ఇవి పూస్తూనే ఉంటాయి. చాలా డేస్ నుండి పూస్తున్నాయండి. ఇక్కడ చూడండి ఇలా ఫ్లవర్స్ అయిపోయాక మరి ఇవి సీడ్స్ కావచ్చు, సీడ్స్కి వచ్చినట్టున్నాయి, చూడండి. కొత్తిమీర ఇంకా హార్వెస్ట్ చేసుకుంటూనే ఉన్నాను డైలీ. ఇంకా చూడండి టబ్బు ఖాళీ అవుతుంది. ఇంకా ఇది ఒక టబ్లోనే ఉందండి గార్డెన్ మొత్తంలో కొత్తిమీర. ఇంకా ఇది అయిపోతుందని చెప్పేసి ఈరోజు మళ్ళీ సీడ్స్ వేస్తున్నాను. చూడండి ఇలా సీడ్స్ రెడీ చేసుకుంటాను. మీకు అందరికీ తెలిసిందే కదా, ధనియాలని మనం ఏదైనా కర్రతో కానీ ఇలా ఒక్క ధనియా నుండి 2 సీడ్స్గా డివైడ్ చేసుకొని వేసుకోవాలి. త్వరగా జర్మినేషన్ కావాలంటే మనం ఈ నైట్లో నానబెట్టేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే వేసుకోవచ్చు, కానీ నేను ఇలా డైరెక్టే వేస్తున్నాను. రండి, ఇక్కడ టబ్బు రెడీ చేసుకున్నాను. ఇందులో కూడా ఇంతకుముందు కొత్తిమీరే హార్వెస్ట్ చేశాను. కాలైపోయిన తర్వాత మళ్ళీ సాయిల్ చేంజ్ చేసుకొని ఇలా టబ్ రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ధనియాలు వేస్తాను. ఇలా పొడి పొడిగా ఉండాలండి సాయిల్. మనకు సాయిల్ ఎంత బాగుంటే జర్మినేషన్ అంత బాగా జరుగుతుంది. చూడండి ఇలా పల్చగా వేయాలండి ధనియాలు, ఒకే దగ్గర చల్లకూడదు. ఇలా టబ్బులో నిండా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి ఇలా వేసాను. ఇప్పుడు సాయిల్ వేసుకోవాలండి. ఎప్పుడైనా మనం సీడ్స్ అయినా లేదా ఏవైనా మొక్కలు పెట్టుకోవాలనుకుంటే పొద్దున్నే మనకు ఎండ రాకముందు లేదా సాయంత్రం కంప్లీట్గా ఎండంతా పోయాక వేసుకోవాలండి. మనం డే టైంలో ఎండ ఉన్నప్పుడు సీడ్స్ వేసుకోవడం కానీ మొక్కలను నాటుకోవడం కానీ చేయకూడదు. సాయిల్ మొత్తం పచ్చిగానే ఉంది కాబట్టి నేను ఎక్కువ వాటర్ వేయను. చూపిస్తాను మీకు. సాయిల్ ఎండిపోయి పొడి పొడిగా ఉంటే ఇలా సాయిల్ వేసుకున్నాక కొంచెం వాటర్ చిలకరించుకోవాలి. మొత్తం ఒకేసారి కుమ్మరియకుండా ఇలా ధనియాలు కవర్ అయ్యేటట్టుగా సాయిల్ వేసుకోవాలండి. ఇలా ధనియాలు కనబడకుండా కవర్ చేసుకున్న తర్వాత, అంటే ఇప్పుడు ఇంకా నాకు ఈ టబ్బుల్లో సాయిల్ కొంచెం పచ్చిగా ఉంది కాబట్టి ఇంకా నేను ఎక్కువ వాటర్ చల్లను, మీకు చూపించాలని చూపిస్తున్నాను. ఇలా వాటర్ కొంచెం చిలకరించుకోవాలి. అంటే మనం సాయిల్ ఉన్న కండిషన్ బట్టి వాటర్ వేసుకోవాలండి. ఇంకా అంతే, మనకి ఒక 1 వీక్లో చిన్న చిన్న మొలకలు వస్తాయి. 15-20 డేస్లో కొత్తిమీర రెడీ అవుతుందండి. కొంచెం లేట్గానే జర్మినేషన్ అవుతుంది. ఇంకా కొంచెం ఫాస్ట్గా కావాలి అనుకుంటే ఒక డే మొత్తం కూడా ధనియాలు నానబెట్టేసుకుంటే ఇంకా కొంచెం త్వరగా సీడ్స్ జర్మినేషన్ అవుతాయి. ఇది బీరపాదు వేసుకున్న టబ్ అండి. ఇంకా ఈ బీరపాదు డల్ అయిపోయిందని చెప్పేసి నేను లాస్ట్ టైం వీడియోలో కూడా మీతో షేర్ చేశాను. మళ్ళీ ఇప్పుడు ఇంకా ఇందులో బీరపాదు వస్తుంది. ఇంకా ఈ ప్లేస్ అంతా వేస్ట్ చేయకుండా ఇందులో కూడా నేను కొత్తిమీర వేస్తున్నాను. ఇంకా నా దగ్గర ఉన్న కొత్తిమీర అయిపోయేలోపు ఇవన్నీ మళ్ళీ హార్వెస్ట్కు రెడీ అవుతాయి. ఇప్పుడు ఇది మొక్క పెరిగేలోపు నేను ఆల్రెడీ ఇది ఒక క్రాప్ తీసుకుంటాను. కొత్తిమీర వేసాను కదా, ఇది హార్వెస్ట్కి రెడీ అవుతుంది. క్రాప్ తీసుకుంటాను. సాయిల్ కూడా చాలా లూజ్గా అవుతుంది. ఇప్పుడు మనం ఇది మొక్క ఉంది, ఇందులో ఏం వేయకుండా ఉంటే మట్టి కూడా గట్టి పడుతుంది, గడ్డి వస్తూ ఉంటుంది. కాబట్టి ఇంకా ఇది ఎదిగేలోపు ఒక క్రాపు కొత్తిమీర తీయొచ్చు కదా అన్నట్టుగా అన్ని కుండీల్లో ఏదో ఒకటి వేస్తూనే ఉంటాను. ధనియాలు కనబడకుండా పైన ఒక లేయర్ మట్టి వేసుకోవడమే. ఈవినింగ్ నీళ్లు పట్టాం కదా, పొద్దున్నే ఇంకా పచ్చిగానే ఉంది. ఇంకా కొంచెం సన్ రైజ్ అయ్యి ఎండ వచ్చింది అంటే ఇలాంటి పనులు పెట్టుకోకూడదండి. ఇలా ధనియాలు కనపడకుండా పైన మనం లైట్గా ఒక లేయరు మళ్ళీ సాయిల్ వేసుకొని కిందాకలాగానే కొన్ని వాటర్ చిలకరించుకుంటే సరిపోతుంది. అంటే మట్టి బాగా డ్రైగా ఉంటే
కొంచెం స్ప్రే చేసినట్టుగా చేసుకుంటే అయిపోతుంది. ఇంకా ఈరోజు నేను ఇక్కడ చూడండి ఈ టబ్లో కొత్తిమీర వేసాను. చూడండి ఇంకా నాకు డైలీ యూజ్ చేసుకోవడానికి మెంతి రెడీగానే ఉంది. ఇక్కడ మళ్ళీ థర్మాకోల్ బాక్స్లో కూడా వేసాను, ఇందులో కూడా వస్తుంది. ఇక్కడ చూడండి గులాబీ కుండీలో కూడా వేసాను, ఇందులో కూడా ఉంది. నా దగ్గర కావాల్సినంత మెంతి ఉన్నా కూడా నేను మళ్ళీ వేసుకుంటున్నానండి. ఇంకా మెంతి త్వరగానే వస్తుంది, వేసాక 2-3 డేస్లో వస్తుంది. డైలీ మెంతాకు వాడతాను, ఏ కర్రీ వండినా కూడా మెంతాకు వాడతాను కాబట్టి ఇంకా నేను ఎప్పటికీ ఎక్కువ ఉండేలా వేస్తూ ఉంటాను. చూడండి ఇవి కూడా నేను నానబెట్టకుండా డైరెక్టే వేస్తున్నానండి. ఇంకా 1 డే ముందు నానబెట్టేసుకుంటే మంచిగా వస్తుంది. ఇవి కూడా టబ్లో ఇలా మొత్తం కవర్ అయ్యేలాగా వేసుకోవాలి. ఒకే దగ్గర ఇలా వేయకుండా ఇలా టబ్ మొత్తం వేస్తే ఇంకా మంచిగా వస్తుంది. పైనుండి మళ్ళీ ఒక లేయరు మట్టి. వీటికి వాటరింగ్ కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి. కొత్తిమీర అయినా కానీ మెంతైనా కానీ స్ప్రే చేసినట్టుగానే వేసుకోవాలి, డైరెక్ట్ పైప్తో అలా పట్టకూడదు. చూడండి ఇంతే చక్కగా మెంతి వస్తుందండి. లైట్గా వాటర్ వేసుకోవడమే. మీకు చూపించాలని వేస్తున్నాను కానీ అవసరం లేదండి, సాయిల్ చాలా పచ్చిగా ఉంది. ఇంకొక టబ్ కూడా రెడీ చేసి పెట్టానండి. మెంతి కూడా ఈరోజు 2 టబ్స్లో వేస్తున్నాను. చిన్న బాక్సెస్లో చిన్న ఐస్ క్రీమ్ కప్స్లో ఫ్రూట్స్కి బాక్సెస్ వస్తాయి చూడండి, అలాంటి వాటిలో వేసినా కూడా మెంతి వస్తుందండి. మెంతి గ్రో చేసుకోవడం చాలా ఈజీ, ఎలా వేసినా వస్తుంది. లైట్గా ఇలా వాటర్ వేయాలి. కొత్తగా ఫస్ట్ టైం వేసేవాళ్ళు డైరెక్ట్ వేస్తే వస్తాయో రావో అనుకునే వాళ్ళు వస్తాయి, కానీ కొంచెం 1-2 డేస్ డిఫరెన్స్ ఉంటుందండి. అది కూడా నేను మీకు కొత్తిమీర ఎలా గ్రో చేసుకోవాలనే వీడియోలో షేర్ చేశాను. అంటే నానబెట్టి వేస్తే జర్మినేషన్ ఎలా ఉంటుంది, డైరెక్ట్ వేస్తే ఎలా ఉంటుంది అనేది. ఎలా అయినా బాగానే వస్తుంది, కాకపోతే ఒక 1-2 డేస్ డిఫరెన్స్ తోటి వస్తుంది అన్నట్టు. అంతేనండి. ఇంకా ఈరోజు నేను ధనియాలు వేసాను, మెంతి వేసాను. ఇంక ఇట్లానే ఆకుకూరలైనా ఏవైనా కానీ ఇలానే ప్లాన్ చేసుకుంటానండి. కొన్ని టమాటోస్ కలర్కి వచ్చాయండి. గార్డెన్లో టమాటా మొక్కలు మంచి క్రాప్ మీద ఉన్నాయండి, కానీ ఇంక ఇవి పండి హార్వెస్ట్ చేసుకునేంత వరకు కోతులు ఉంచట్లేదు. అందుకే ఇలా కొంచెం కలర్ రావడంతో కట్ చేస్తున్నాను. డైలీ హార్వెస్ట్ చేసుకుంటానండి పొద్దున్నే, ఎందుకంటే ఇంకా కోతులు వస్తే ఉంచవు. ఇవి కట్ చేసుకుంటే 2-3 డేస్లో మంచి కలర్కి వచ్చి పండుతున్నాయండి. అందుకే ఇలా ఉన్నప్పుడే టమాటోస్ అన్నీ కట్ చేస్తున్నాను, లేకుంటే మొత్తం కోతులు తెంపేసి గార్డెన్ అంతా వేస్తుంటాయి. అవి తినవు, వేస్ట్ చేస్తున్నాయి. చూడండి ఇలా కొంచెం కలర్కి రాగానే తెంపేస్తుంటా. డైలీ ఒక 1/2 కేజీ 1/2 కేజీ అట్లా హార్వెస్ట్ చేసుకుంటానండి. పొద్దున్నే ఫస్ట్ పైకి రావడంతో టమాటాలు హార్వెస్ట్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఎంత మంచి క్రాప్తో ఉంటున్నాయో, మంచి సైజులో. చూడండి ఇలా కాయల వేటికి మొక్కలన్నీ కూడా ఇలా కింద పడిపోతున్నాయి. చూడండి చాలా ఉన్నాయండి. టమాటోస్ మాత్రం చాలా వస్తున్నాయి. చూడండి గుత్తులే కాస్తున్నాయి మంచి సైజులో. ఇవి ఆకులు కప్పి పెడుతున్నా చూడొద్దని చెప్పేసి. చూడండి నిన్ననే కట్ చేశాను, అయినా కూడా మళ్ళీ డైలీ ఉంటాయండి. డైలీ కొంచెం కలర్ రావడంతోనే కట్ చేస్తున్నా. 2 డేస్లోనే మంచిగా పండిపోతున్నాయి. ఎందుకంటే ఇవి మంచి న్యాచురల్గా ఆర్గానిక్గా మొక్కలకి మంచి పక్వానికి వస్తున్నాయి కదా చెట్టు మీదనే. అందుకే ఇంకా ఈ కలర్కి వచ్చిన తెంపినాక కూడా మంచి కలర్కి వస్తున్నాయి, మంచిగా జ్యూసీగా బాగుంటున్నాయండి టమాటోస్. గుత్తులుగా ఎట్లా వస్తున్నాయో చూడండి. ఇవి ఎల్లో కలర్ చెర్రీ టమాటో అండి. సీడ్ మిస్ అయింది అనుకున్నాను కానీ ఇంకా వచ్చింది. సాయిల్లో మిక్స్ అయినట్టున్నాయి సీడ్స్.
వచ్చింది. నిన్న ఒక గుత్తి హార్వెస్ట్ చేశాను. ఇవి కూడా చెర్రీ టమాటోసే. ఇవి ఏ కలర్ అయితే చూడాలి. గార్డెన్లో ఎక్కడ చూసినా టమాటా కాయలు, పచ్చికాయలు కూడా పచ్చడి బాగుంటుందండి. చూడండి, చెర్రీ టమాటోస్. కొన్ని టమాటా మొక్కలు ఇలా డల్ అయినాయండి. ఇంక ఇవన్నీ ఆకులు తీసేస్తాను. డైలీ కొంత వర్క్ పెట్టుకుంటుంటానండి. ఇట్లా ఎండిపోయిన ఆకులు తీసేయడము, గడ్డి తీసేయడము. అసలు గార్డెన్లో ఎప్పటికీ కోతులు వచ్చి డిస్టర్బ్ చేసినా కానీ పాపం అవి క్రాప్ వస్తూనే ఉన్నాయి. చూడండి ఆకులు కలర్ ఎలా చేంజ్ అయ్యాయో. ఎప్పటికప్పుడు తీస్తూనే ఉంటాను. ఇంకా తీస్తాను డైలీ, పొద్దున్నైనా లేదా సాయంత్రం అయినా ఖచ్చితంగా గార్డెన్ వర్క్ ఉంటుందండి. ఇంకా వాటరింగ్ ఒకటే చేయడం కాకుండా ఇట్లా ఎండిపోయిన కొమ్మలు తీసుకోవడము, గడ్డి తీయడము, ఏదో ఒక వర్క్ ఉంటుంది. కానీ ఇంకా మేము వర్క్ చేసుకుంటుంటే కోతులు వస్తుంటాయండి, ఇంకా డిస్టర్బెన్స్ ఉంటుంది. కాబట్టి దాదాపుగా ఈ ఏదైనా గడ్డి తీయడము, ఎండిపోయిన ఆకులు తీయడం అట్లాంటివి మార్నింగ్ టైమే పెట్టుకుంటాను. చూడండి, ప్రతి ఒక్క మొక్క గుత్తులుగానే కాస్తుంది. చెర్రీ టమాటోస్, గ్రేప్స్ గుత్తులానే ఉన్నాయండి. ఎంత బాగా వస్తున్నాయో చూడండి, ఎంత బాగా వచ్చిందో ఇలా గుత్తిగా. ఇవి కలర్కి వచ్చేంత వరకు ఉంచాయండి. ఇంక ఇప్పుడు ఇట్లా చూసినా కూడా కట్ చేస్తాయి. ఇంకా గార్డెన్లో చాలా టమాటోస్ ఉన్నాయి కాబట్టి ఇంకా అవి ఒక సైడు మిస్ అయినవి ఉంటున్నాయి. ఇంకా అవి తెంపుతున్నవి. కొంచెం కలర్కి వచ్చినట్టు కనబడే వరకు ముట్టుకోవండి. కలర్కి వచ్చినాక ఉంచామనుకోండి ఇంకా అవి మనకు ఉండవు. అందుకే నేను అలా కొంచెం దూర పండ్లనే కట్ చేసుకుంటున్నా. చూడండి ఎంత బాగా వచ్చిందో. చామంతి మొక్క కుండీలో వచ్చిందండి. ఇంక ఇది అలానే ఉంచాను. గుత్తులుగా ఎంత బాగుందో. ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి. నిన్ననే తెంపానండి. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఈరోజు కట్ చేశాను కదా, మళ్ళీ రేపు మార్నింగ్ వరకు మళ్ళీ ఇంకా హార్వెస్ట్కి ఉంటాయి. చూడండి, ఈరోజు నేను హార్వెస్ట్ చేసుకున్న టమాటోస్ డైలీ 1/2 kg 1/2 kg అట్లా వస్తుంటాయి. ఇంకా ఈ స్టేజ్లో ఉన్నప్పుడే కట్ చేసుకుంటున్నా అండి. ఇంకా ఇది దేశవాళీ టమాటో, మంచి టేస్ట్ ఉంటుంది. ఇంత కష్టపడి ఇంకా అనవసరంగా కోతుల పాలు ఎందుకు చేయడం అని ఇలా అని చెప్పేసి కట్ చేసుకుంటున్నాను. కానీ ఇంకా మనం కిందికి తీసుకెళ్ళి పండు టమాటోల్లో వేస్తే మంచి కలర్కి వస్తున్నాయండి. ఇలా కుండీలో తోటకూర, ఇలా గడ్డి అట్లా వస్తూ ఉంటాయండి. ఇంక ఇప్పుడు మనం ఇలానే వదిలేసామనుకోండి ఇంకా ఈ మొక్క ఎదగదు. కాబట్టి ఇంకా ప్రతి ఒక్క కుండి ఎప్పటికప్పుడు గడ్డి తీసేస్తూనే ఉంటాను. ఇక్కడ ఇందులో తోటకూర ఉన్నాయని వదిలేసాను, కానీ ఇంకా ఇట్లా ఉంచొద్దండి. ఈ మొక్క త్వరగా డెవలప్ కాదు. ఇంకా ఇవి తీసేద్దాము. చూడండి, ఇది గంగవాయల కూరనే కానీ రెడ్ కలర్ గంగవాయల కూర, ఇది బాగుండదు. ఇట్లానేనండి, ఏదో ఒక పని ఉంటుంది గార్డెన్లో. పొద్దున్నే మార్నింగే వచ్చి ఇంకా ఇలా గడ్డి తీసుకోవడము, ఏవైనా ఉంటే హార్వెస్ట్ చేసుకోవడము అట్లా చేస్తుంటాను. ఇది చూడండి, భృంగరాజు ప్లాంటు గార్డెన్లో అన్ని కుండీల్లో ఉంటుందండి. ఇంకా అందుకే తీసేస్తున్నాను. తెలుసు కదా మీ అందరికీ, భృంగరాజ్ జుట్టుకి పెట్టుకుంటారు. ఇందులో తోటకూర ఉందండి, ఇది కూడా తీసేస్తున్నాను. మన గార్డెన్లో తెలిసిందే కదా, ప్రతి కుండీలో తోటకూర ఉంటూనే ఉంటుంది. ఇట్లా డైలీ గడ్డి తీయడము, ఎండిపోయిన కొమ్మలు తీసుకోవడము. పొద్దున్నే పైకి వస్తే ఏదో ఒక వర్క్ ఉంటుందండి. డైలీ ఒక 1 hour 1.5 hour ఇంకా టైముని బట్టి నేను పైకి వచ్చేదాన్ని బట్టి గార్డెన్ వర్క్ చేసుకుంటానండి. ఈవినింగ్ మళ్ళీ వాటరింగ్ చేసేటప్పుడు కూడా ఒకవేళ కోతులు రాకుండా ఉంటే ఈవినింగ్ వర్క్ ఈవినింగే ఉంటుంది. చూడండి, పాయల కూర ఇది కూడా కర్రీ వండుతారట, కానీ నేను ఎప్పుడు ట్రై చేయలేను. ఇది కుండీలో వస్తే మనం పోనీలేని వదిలేస్తే ఈ కుండీ చుట్టూ, ఈ మొక్క చుట్టూ ఇట్లా గ్రాస్ లాగా పెరుగుతుంది. సమ్మర్లో మల్చింగ్కి బాగానే పనిచేస్తుంది, కానీ ఇంకా మళ్ళీ మొక్కలు డిస్టర్బ్ అవుతాయి అని చెప్పేసి తీసేస్తుంటాను. నాకు ఏ కుండీ చూసినా నీట్గా ఉండాలండి. గడ్డి ఉండడము, అవసరం లేని మొక్కలు ఉండడము అట్లాంటివి ఉంటే నాకు నచ్చదు.
నీట్గా ఉంటేనే మంచి అనిపిస్తుంది. ఇంకా మనం ఏమైనా మళ్ళీ సీడ్స్ వేసుకోవచ్చు. ఎక్కువ గడ్డితో పాటు తోటకూర వస్తుంటుంది. ఇంకా అవసరాన్ని బట్టి హార్వెస్ట్ చేసుకొని మళ్ళీ ఇలా కుండీలను క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి జామ మొలక ఉంది, చూద్దాం తీసి వేరే పెడదాం. కాస్త పెరిగాక తీయట్లేదు. చూడండి ఇందులో టమాటో కూడా ఉంది, అది కూడా తీసి వేరే పెడతాను. ఇట్లా గడ్డి ఉండడం వల్ల మనం వాటరింగ్ చేసేటప్పుడు కూడా సరిగా తెలియదు. అంటే గార్డెన్లో మనం వాటరింగ్ అనేది అన్ని మొక్కలకు ఒకేలా ఉండదు కదండి. ఒక్కో మొక్కను దాని కండిషన్ను బట్టి, అందులో ఉండే సాయిల్ని బట్టి ఉంటుంది. కొన్ని మొక్కలకి వాటర్ బాగా పడతాయి. ఇప్పుడు చూడండి ఇదంతా ఇందాక గడ్డి ఉండేసరికి మా మంజు వాటరింగ్ చేసేటప్పుడు చూడండి ఎక్కువ చేయనట్టుంది. మళ్ళీ కొన్ని వాటర్ వేసేసరికి సరిపోతాయి అని చెప్పేసి చూడండి ఇలా మనం గడ్డి తీసిన తర్వాత కొంచెం మొక్కకి ఇలా మనం మట్టిని ఫ్రీ చేస్తే ఇంకా మొక్క కూడా రూట్స్ మంచిగా డెవలప్ అవుతాయి. మొక్క గ్రోత్ కూడా బాగుంటుంది. కరివేపాకు చూడండి ఎలా వస్తుందా. చూడండి ఇది ఊడింది, వేరే పెట్టేస్తా. ఒక సైడు గడ్డి తీసేసరికి ఒక సైడ్ వస్తూనే ఉంటుంది. ఇంకా గార్డెన్లో మొక్కలతో పని ఉండదు అనేది ఏముండదండి. ఎప్పటికేదో ఒక వర్క్ ఉంటూనే ఉంటుంది. మనకు పొద్దున్న కానీ ఈవినింగ్ కానీ మంచి ఎక్సర్సైజ్ లాగా, ప్లస్ ఈ చెట్లలో ఈ నేచర్లో మొక్కల మధ్య మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి. చూడండి ఇందాక ఎలా ఉండే కుండి ఇప్పుడు ఎలా ఉంది. ఇంకా ఇట్లా డైలీ అంటే ఇలా రెగ్యులర్గా చేసేదే, కానీ ఇంకా ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనిపించి చేస్తున్నాను. ఇలా ప్రతి ఒక్క కుండీలో అవసరం లేని గడ్డి తీసేసుకోవడము, టమాటా మొక్కలు ఇందులో వచ్చాయి అవి తీసి వేరే పెట్టుకోవడము అట్లా చేస్తుంటాను. నా గార్డెన్ వర్క్లో డైలీ రొటీన్లో ఇదొకటండి. ఖచ్చితంగా డైలీ గడ్డి తీయడానికి, ఎండిపోయిన ఆకులు తీసేయడానికి ఖచ్చితంగా కొంత టైం కేటాయించుకుంటాను. ఎక్కువ ఇలాంటివి పొద్దున్నే పెట్టుకుంటానండి. ఇక పొద్దున్నే సన్ రైజ్కి ముందు పైకి వస్తే ఈ వర్క్స్ అన్నీ వేసుకున్నాక సన్ రైజ్ వచ్చాక కాసేపు ఎండలో ఉండి కిందికి వెళ్తాను. చూడండి ఎంత మంచిగా అయిందో. ఈ సాయిల్ కూడా చూడండి ఎట్లా లూజ్ ఉందో. ఇప్పుడు ఈ మొక్క కూడా ఇంకా గ్రో అవుతుంది. చూడండి ఇలా అన్ని కుండీలు కూడా ఇలా ఉండేలానే ఇట్లానే గడ్డి తీసుకుంటూ ప్లాన్ చేసుకుంటూ ఉంటాను. ఇట్లా ఉంటాయి ఇవన్నీ కూడా. అలాగే అవసరం ఉన్న మొక్కల నుంచి మిగతావి తీసేసి క్లీన్ చేస్తాను. ఇలాగే డైలీ కొన్ని మొక్కలు డైలీ ఒక 10-15 కుండీలలా నీట్గా క్లీన్ చేసుకుంటానండి. రెగ్యులర్గా నేను చేసే వర్కే, కానీ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఇంకా డైరెక్ట్ ఏమైనా వస్తే హార్వెస్ట్ చేయకుండా ఇలాంటి పనులు కూడా ఉంటాయి కదండి గార్డెన్లో, అందుకే మీతో షేర్ చేసుకోవాలనిపించింది. మందారాలు ఎంత చక్కగా పూస్తున్నాయో చూడండి. తెలుసు కదండి చాలా టైమ్స్ మీతో షేర్ చేసుకున్నాను. ఇది ముద్ద మందారం, సింగిల్ పెటల్ ఫ్లవర్ వచ్చి మళ్ళీ మిడిల్లో ఇలా ముద్దగా వస్తుంది. ఇప్పుడు కొంచెం ఫ్లవర్ సైజు తగ్గింది, కానీ ఇంకా కొంచెం పెద్దగా పూస్తాయి. డైలీ ఉంటాయండి గార్డెన్లో, డైలీ 3-4 అలా ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయి. ఈ మందారాలు నాకు చాలా ఇష్టం. చూడండి ఇది మొక్క చాలా హైట్ అయిందండి. ఇంకా ఎప్పుడు ప్రూన్ చేద్దాం అనుకున్నా మొగ్గతోనే ఉంటుంది. ఇంకా అలా వదిలేసేసరికి పైన బాగా హైట్ అయిపోయి కొంచెం దీనికి బలం సరిపోక ఇలా ఫ్లవర్స్ చిన్నగా వస్తున్నాయి. ఎంత బాగున్నాయో కదా ముద్ద మందారం. చూడండి సన్ రైజ్ అవుతుంది. టబ్లో ఒకే ఒక ఆవ మొక్క వచ్చిందండి. ఇంకా చూడండి అన్నీ ఎండిపోయినాయి. చూడండి ఇలా రాలిపోతున్నాయి. చిన్న చిన్నగా ఆవాలన్నీ పగిలి రాలిపోతున్నాయి. ఇప్పుడు నేను ఇవన్నీ హార్వెస్ట్ చేస్తాను. మొక్క మొత్తం ఎండిపోయింది. ఇంక వీటి నుండి ఆవాలు హార్వెస్ట్ చేసుకొని ఇంకా ఈ టబ్బును నీట్గా చేసుకుంటే ఇంకా మళ్ళీ ఏదైనా వేసుకోవచ్చు. చూడండి కొంచెం వీటికి టైం పడుతుందండి. ఓపిక్గా ఒక్కొక్కటి కట్ చేసుకుంటూ ఇందులో నుండి
మనం ఆవాలు కలెక్ట్ చేసుకోవాలి. చూడండి ఇలా ముట్టుకోవడంతో ఎలా రాలుతున్నాయో. ముట్టుకోవడంతో ఊడొస్తున్నాయండి. నెమ్మదిగా కట్ చేసుకొని వీటి నుండి ఇలా ఆవాలు కలెక్ట్ చేసుకోవాలి. కొంచెం టైం పడుతుందండి, ఓపిక్గా చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇలా చిన్నగా ఆవాలు. ఇవి కూడా మనం ఆర్గానిక్గా పండించుకునేవి కాబట్టి వేస్ట్ చేయనండి. అంటే ఈ ఆవాలు ఎందుకు వేస్తానంటే, ఇంకా ఇది ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎల్లో కలర్ ఫ్లవర్స్ వచ్చి చాలా బాగుంటుందండి గార్డెన్లో. ప్లస్ బటర్ఫ్లైస్ అట్లాంటివి అట్రాక్ట్ చేసి వస్తుంటాయి. ఇంకా వాటి కోసమే నేను వేస్తాను. మళ్ళీ ఇంకా ఇలా మనకు ఆవాలు కూడా యూజ్ అవుతాయి. చూడండి ఇలా ఉల్పేసుకోవడమే. ఇలా ముట్టుకోవడంతో వస్తున్నాయండి. జాగ్రత్తగా ఇప్పుడు ఇవన్నీ కట్ చేస్తాను. కట్ చేశాక ఎన్ని ఆవాలు వచ్చాయో మీకు చూపిస్తాను. చాలా టైం పట్టేలా ఉందండి. ఇట్లా కట్ చేస్తూనే ఓపెన్ అవుతున్నాయి. చూడండి ఎన్ని ఆవాలు వచ్చాయో. ఒక చూడండి మొక్క మొత్తము ఖాళీ చేశాను. ఇప్పుడు ఈ మొక్క తీసేస్తాను. చూడండి ఎన్ని ఆవాలు వచ్చాయో. ఇలా అవి కట్ చేసుకుంటూ సపరేట్ చేస్తూ ఇలా ఆవాలు కలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి ఇంక ఇవి తీస్తుంటే అసలు ముట్టుకోవడంతో మొత్తం రాలుతున్నాయి. 1 వీక్ ముందు నేను తీస్తే ఇలా వేస్ట్ అయ్యేవి కావు. చూడండి వేస్టేజ్ ఎలా వచ్చిందో. వీటి నుండి జాగ్రత్తగా ఆవాలు కలెక్ట్ చేశానండి. ఇంకా చూడండి ఇన్ని కలెక్ట్ చేశాను. మొక్క మొత్తం కాలైపోయిందండి. ఇంక ఇప్పుడు తీసేస్తున్నాను. చూడండి తీసి పడేయడమే. ఈ ఒక్క మొక్క నుండి ఎన్ని ఆవాలు వచ్చాయో చూడండి. కొంచెం ఇది జాగ్రత్తగా నిదానంగా చేసుకోవాల్సిన పని అండి. ఇంకా ఈ మొక్క తీసేసాను కదా, ఇంక ఇప్పుడు ఈ పాటలో ఏదైనా గడ్డి ఉంటే తీసి మళ్ళీ ఇంకేదైనా పంట వేసుకోవచ్చు. చూసారు కదండి ఒకే ఒక ఆవ మొక్క నుండి ఎన్ని ఆవాలు కలెక్ట్ చేసుకున్నానో. చూడండి ఎలాంటి కెమికల్ లేకుండా పండించుకున్న ఆవాలండి. ఇంకా మనం తలుచుకుంటే మన టెర్రస్ గార్డెన్లోనే కుండీల్లో మనకు ఏ పంట అంటే ఆ పంట పండించవచ్చండి. కొంచెం అన్నీ సహకరించాలి. కోతుల డిస్టర్బెన్స్ అట్లాంటివి ఏం లేకుండా ఉంటే ఎన్ని పంటలైనా పండించుకోవచ్చు. నేను అక్కడక్కడ ఆవ మొక్కలు వేస్తుంటానండి. బటర్ఫ్లైస్ గిన వస్తే ఇంకా మిగతా మొక్కలకు పాలినేషన్ బాగా జరుగుతుంది అని చెప్పేసి అక్కడక్కడ ఆవాలు వేస్తుంటాను. ఇవి ఫ్లవరింగ్ స్టేజ్లో ఎల్లో కలర్ ఫ్లవర్స్ వచ్చి చాలా అట్రాక్ట్గా ఉంటాయండి. ఎంత హెల్తీగా ఉన్నాయో ఆవాలు. చాలా టైం పట్టింది. కొంచెం ఓపిక్గా కలెక్ట్ చేసుకోవాలండి. చూసారు కదండి ఈరోజు నేను గార్డెన్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఆవాలు హార్వెస్ట్ చేసుకున్నాను. అలాగే కొత్తిమీర సీడ్స్, మెంతి సీడ్స్ కూడా వేసాను కదా. ఇంకా కొన్ని టమాటోస్ కూడా హార్వెస్ట్ చేసుకున్నాను కదండి. ఇలాగ డైలీ మార్నింగ్ ఏదో ఒక వర్క్ చేసుకుంటూ ఏవైనా హార్వెస్ట్ చేసుకుంటూ ఇలాగే పొద్దున్నే పైకి వచ్చి సన్ రైజ్ అయ్యేంత వరకు ఉండి డైలీ గార్డెన్లో 1.5 అవర్ ఏదో ఒక వర్క్ చేసుకుంటూ ఉంటానండి. ఓకేనండి, వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బీయింగ్ మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.